అరణ్యములో జీవమార్గము అను అనుదిన దైవ వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం 91వ కీర్తన 4వ వచనం. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ప్రభువు మనతో వాగ్దానం చేస్తున్న మాట, తన రెక్కల కింద మనల్ని కప్పుతాడట. అంతేకాదు, ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం కలుగుతుందంట. ఎలాగా ప్రభువు ఆయన రెక్కల క్రింద మనల్ని కప్పుతారు అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట ఉందండి. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చునో కప్పునో, అలాగే ఆయన తన రెక్కల క్రింద ఈరోజు నిన్ను కప్పుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదాహరణకి ఒక జరిగిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పల్లెటూరులో గడ్డి వాము వేస్తారు కదండి. అట్లా ఒక గడ్డి వాము ఒకరోజు అనుకోకుండా తగలబడిపోయి మంటలతో కాలిపోతూ ఉందట. అయితే తెల్లారి కాలిపోయిన ఆ గడ్డివాము వెళ్ళి మరి ఆ గడ్డివాము అంతా కూడా చెదురు తీస్తూ ఉంటే అక్కడ ఒక కోడి, ఆ సెగకి కాలిపోయిన ఒక కోడి కనిపిస్తూ ఉంది, నల్లగా మసైపోయి. అయితే ఆ కోడి దాన్ని ఆ పొలం యొక్క రైతు వెళ్ళి ఆ కోడిని లాగగానే దాని కింద పిల్లలు క్షేమంగా ఉన్నాయంట. అంటే కోడి తన రెక్కల కింద ఎట్లాగా పిల్లల్ని దాచేసుకుందంటే, అది కాలిపోయింది కానీ పిల్లల్ని కాలకుండా, ఆ సెగకి కోడి చనిపోయింది కానీ పిల్లలు అలాగే క్షేమంగా ఉన్నాయి. అలాగే దేవుడు కూడా మరి తన వాక్యంలోనే చెప్తున్నాడు, కోడి తన పిల్లల్ని ఎలా రెక్కల క్రింద చేర్చుకుంటుందో నేను మిమ్మల్ని అలా చేర్చుకున్నానని చెప్తున్నాడు. మరి ఆ దినం ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన దేవుడు మరి క్రొత్త నిబంధనలో కూడా చెప్తున్నాడు, యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించిన ప్రతి బిడ్డకు కూడా అటువంటి క్షేమమే ఉంటుందని తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇంకా 121వ కీర్తన 4లో కూడా, ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే మన దేవుడు ఆయన కునుకక్క నిద్రపోక కాపాడే దేవుడు అండి. మరి ఈరోజు చూడండి, అన్ని ఇతర జాతుల ప్రజలంతా కూడా, అన్ని రకాల ప్రజలు మరి చనిపోతూ కాలగర్భంలో కలిసిపోతున్నారు, కానీ ఇజ్రాయెల్ జాతి మాత్రం అలాగే వస్తూ ఉంది ప్రియమైన వాళ్ళారా. అయితే ఆయన రెక్కల క్రింద కప్పి ఉంటానన్న వాగ్దానం వాళ్ళ పట్ల దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. ఈరోజు మన పట్ల కూడా నెరవేరుస్తున్నాడు. మరి దేవుని రెక్కల క్రింద మనం కప్పబడి ఉంటే ఏ పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు ప్రియమైన వాళ్ళారా. ఎండ, వాన, మంచు, తుఫాను ఏవైనా నీ చుట్టూ ఏవి వచ్చినా కానీ, ఏవున్నా కానీ దేవుని రెక్కల క్రింద నీవు వస్తే నీకు క్షేమం. లోకమంతా శ్రమలతో అట్టుడిగిపోతున్నా కానీ, నీ చుట్టూ ప్రజలు కరువుతో ఉన్న, అనేక సమస్యలతో ఉన్న, నీకు ఆయన రెక్కల క్రింద చలి తగులనీయనని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలకి ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం అదే ప్రదేశంలో కొంత దూరంలో ఉన్న వాళ్ళు దేవుని రెక్కల క్రింద ఉన్నారండి. వాళ్ళకి క్షేమం కలిగింది. ఎవరైతే మరి చెప్పిన మాట వినకుండా, లోబడకుండా బయటికి వెళ్ళారో ఆ దినం వాళ్ళు నశించిపోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని రెక్కల క్రింద మనకి ఆశ్రయం ఉంటుంది, దేవుని రెక్కల క్రింద మనకి క్షేమం కలుగుతుంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని రెక్కల క్రిందకి రావడానికి ఇష్టపడదామా? ఆయన సత్యము కేడమును డాలు అంటే ఒక శత్రు వేసిన బాణం మన మీదకి రాకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగించుకునేదే డాలు ప్రియమైన వాళ్ళారా, కేడము. కాబట్టి ఈ దేవుని యొక్క సత్యంలోకి మనం వస్తే, ఆ సత్యం మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుందంటే, సాతాను వేసే అగ్ని బాణాల నుంచి మనల్ని కూడా కాపాడుతుంది. అలాగే ఈ లోకంలో మనకు ఎదురయ్యే అగ్ని బాణాల లాంటి పరిస్థితులు, మరి అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈ డాలు అనేది విశ్వాసానికి కూడా గుర్తు. ఈ డాలు మనల్ని కాపాడుతుంది. కాబట్టి దేవుని సత్యంలో మరి ఆయన సత్యం కూడా మనం జీవించినప్పుడు కూడా మనకి క్షేమం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అభయాన్ని బట్టి, ఆ యొక్క ధైర్యాన్ని బట్టి, ఆ యొక్క గొప్ప ఆదరణను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం.
చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయ కాలంలో ప్రభా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో బిడ్డలకు నాయన, ఇదిగో నాయన ఈ వాక్యం ద్వారా మీరు మరి సెలవిస్తున్నారు. మీ రెక్కల క్రింద కప్పుతాను, మీ రెక్కల క్రింద ఆశ్రయం ఉంది. కోడి తన పిల్లల్ని ఎట్లా కాస్తుందో నేను మిమ్మల్ని అలా కాస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నా, వాతావరణమే కాదు నాయన, ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా నీ బిడ్డలమైన మేము నీ రెక్కల క్రిందకి వచ్చినప్పుడు మాకు క్షేమం అని ప్రభా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రభు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.